అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం జీవీఎంసీ 88వ వార్డు నంగినారపాడు గ్రామంలో పంచకర్ల యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐస్ హోల్డ్ వినాయకుడిని శనివారం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇందలి వెంకట్రమణ, బోడపాటి శ్రీనివాసరావు, కండేపల్లి ఎర్ని బాబు, పంచకర్ల యూత్ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ, హిందూ సాంప్రదాయంలో మొట్టమొదటి పండుగ నవరాత్రులు పూజలు చేసే వరసిద్ధి వినాయకుడికి ఇక్కడి యూత్ ప్రత్యేకమైన సినీ సెట్టింగ్ ఐస్ హోల్డ్లో ఏర్పాటు చేయడంతో పాటు ఊంజల సేవలో గణపతి ఉయ్యాలలో ఊగే సన్నివేశాన్ని అద్భుతంగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా నంగినారపాడు గ్రామ యువకులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు భారీ ఎత్తున అన్న సమారాధన ఏర్పాటు చేసి తనను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే ప్రకటించారు. మహిళలు, జనసేన, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఏది శ్రావణ గారు రండి. కొంచెం దేవుడు కనపడ కుర్రోళ్ళు రండి. యూత్ ఓకే సార్, కంటిన్యూ సార్. ఓకే ఓకే వారోత్సవాల సందర్భంగా ఈరోజు మన నంగినారపాడులో జరుగుతున్న ఇక్కడ యువత ఏర్పాటు చేసిన ఈ మందిరాన్ని సందర్శించడం జరిగింది. ఈరోజు అన్న సందర్భం కూడా ఉంది. అనేక ప్రాంతాల్లో మన నియోజకవర్గాల్లో భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన కార్యక్రమాలు, అన్న సందర్భంలో ఒక పండుగలాగా రోజు చేస్తూ ఉన్న యువతని ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అని ఈ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారి కోరినవన్నీ ప్రసాదించాలని చెప్పి, ఏ విఘ్నాలు లేకుండా సాఫీగా అన్ని పనులు జరగాలని, ఏదైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తలపెట్టిన ఈ రాష్ట్ర సర్వముఖోపవృద్ధిని భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, మరి ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసిన గర్వాహులందరికీ పేరున ధన్యవాదాలు. ఇది సిద్ధివినాయక యూత్ అసోసియేషన్లో ఇది పెట్టడం జరిగింది. 7వ తారీఖున బొమ్మపెట్టడం, ఈరోజు అన్న సందర్భంలో అనుకు కూడా ఇవాళ జరుగుతుంది. ఇది కొత్తగా ఈ సంవత్సరం ఐస్ వరల్డ్ వినాయకుడిని పెట్టడం జరిగింది. ఉయ్యాల్లో వినాయకుడిని పెట్టడం జరిగింది. ఐస్ ఎన్ని రోజుల పాటు ఈ పూజా కార్యక్రమాలు జరిగింది? 9 రోజులు. ఇవాళ ఎన్నో రోజు? 9 రోజు అన్న సందర్భం. అను మహోత్సవం ఇవాళనా? చెప్పండి. ప్రతి సంవత్సరం చేస్తారా మీరు ఈ వేడుక? ప్రతి సంవత్సరం ఇంకా డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పి ఐస్ వాళ్ళు ఉయ్యాల వినాయకుడిగా మేము ట్రై చేసాం సార్. ఆయన 8 రోజులు, ఇది 9వ రోజు. ఆయన సాయంత్రం రండి. నిమజ్జన కార్యక్రమం. మీ పేరు చెప్పండి.
చెప్పండి మీ పేరు కల్లేవల్లి చిన్ననాయుడు. అలాగే మా గ్రామానికి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు వినాయక ఉత్సవాలు చాలా ఘనంగా చేసుకుంటాం. ఈ ఘనంగా చేసుకునే కార్యక్రమాలకి మన ఎమ్మెల్యే గారిని, అలాగే మన నాయకులు, రాజకీయ నాయకులు, అలాగే మన ఊళ్ళో పెద్దలు, గ్రామ ప్రజలు, మన కుర్రాళ్ళు, యూత్ అందరితో సమక్షంలో చాలా ఘనంగా మనం జరుపుకుంటాం.